నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం 5th యూనిట్ది ప్రోజ్ లెసన్ చూసాము. ఇప్పుడు మనం గ్రామర్ పార్ట్ ప్లూరల్ ఎండింగ్స్ అనే గ్రామర్ పార్ట్ ఉందన్నమాట మనకి. ద ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ యూజువల్లీ ఎండ్ ఇన్ ఎస్, ఈఎస్ ఆర్ ఐఈఎస్. దీస్ ప్లూరల్ ఎండింగ్స్ యూజువల్లీ ఫాలో ఫిక్స్డ్ ప్రొనౌన్సియేషన్ ప్యాటర్న్స్. సో సింగులర్ ప్లూరల్ అనేటివి మనకు వర్డ్స్ ఉంటాయి కదా. సో ఇలా మనకి ప్లూరల్ వర్డ్స్ ఉన్నప్పుడు ఎండింగ్ దేంతో వస్తుంది? మ్యాక్సిమం ఎస్తోని, ఈఎస్తోని, ఐఈఎస్తోని వస్తుంది కదా. సో ఎలాంటప్పుడు ఏది యూజ్ అవుతుంది అని చెప్పేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఫస్ట్ మనకి ఒకవేళ కాన్సనెంట్ సౌండ్స్ ఏమన్నా ఉంటే ఎలాంటివి, ఎస్ కానీ, అంటే ఇప్పుడు సింగులర్లో సపోజ్ మనకి ప్రొనౌన్స్ చేసేటప్పుడు బస్ అనే దగ్గర మనకి ఎండింగ్లో ఎస్ అనే వస్తుంది. రోజ్ అన్నప్పుడు జెడ్ వస్తుంది. బుష్ అన్నప్పుడు ఈ సౌండ్ వస్తుంది. సో ఇది సింబల్ అనమాట. నెక్స్ట్ గ్యారేజ్ అన్నప్పుడు ఈ సింబల్ వస్తుంది. వాచ్ ఈ సింబల్ వస్తుంది. బ్రిడ్జ్ ఈ సింబల్ వస్తుంది. సో ఈ సింబల్స్ ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇది ప్లూరల్లో రాసినప్పుడు, ఇప్పుడు బస్కి ప్లూరల్ ఏంటిది? బస్సెస్. రోజ్కి రోజెస్, బుష్కి బుషెస్, గ్యారేజ్కి గ్యారేజెస్, వాచ్కి వాచెస్, బ్రిడ్జ్కి బ్రిడ్జెస్. సో ఇది మనకి ప్లూరల్లో వర్డ్స్, ఈ వర్డ్స్కి ప్లూరల్ ఫార్మ్స్ అనమాట. సో వీటి ప్రొనౌన్సియేషన్ ఎలా అయిపోతుంది? బసెస్, రోజెస్, బుషెస్, గ్యారేజెస్, వాచెస్, బ్రిడ్జెస్. సో అన్నిటికీ ఐజెడ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ వర్డ్స్ గనక సింగులర్లో ప్రొనౌన్సియేషన్లో ఎండ్ అవుతే ప్లూరల్లో మనకి ఈ వర్డ్ అనేది వస్తుంది ప్రొనౌన్సియేషన్లో. నెక్స్ట్ కాన్సనెంట్ సౌండ్స్ గనక పీటీకేఎఫ్ ఇంకా ఈ సింబల్తో ఎండ్ అవుతే అప్పుడు మనకి ప్లూరల్ ఫామ్లో ప్రొనౌన్సియేషన్ ఎండింగ్లో ఎస్ అనేది వస్తుందంట. సో ఎలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనము సింగులర్లో వర్డ్స్ చూద్దాం. స్టాప్, క్యాట్, పార్క్, చీఫ్, బర్త్. సో ఇవి వచ్చినాయి. సో ఇప్పుడు మనము దీన్ని ప్లూరల్ చేస్తే స్టాప్స్, క్యాట్స్, పార్క్స్, చీఫ్స్, బర్డ్స్. సో ఇవన్నిటికి మనకి ఏమొచ్చింది? ఎండింగ్లో ఎస్ వచ్చింది. సో ఈ వర్డ్స్ కనుక సింగులర్లో ప్రొనౌన్సియేషన్లో ఎండ్ అవుతే ప్లూరల్లో మనకి ఎండింగ్లో ప్రొనౌన్సియేషన్లో ఎస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ ఆల్ ద అదర్ కాన్సనెంట్ అండ్ ఆల్ ఓవల్స్ ప్లూరల్ ఎండింగ్స్ ఆర్ ప్రొనౌన్స్డ్ యాజ్ జెడ్. సో అన్నీ మిగతా ఏవైతే కాన్సనెంట్ ఉన్నాయో అవిటివి ఇంకా ఓవల్స్ తర్వాత కాన్సనెంట్స్ సింగులర్లో ఉంటే అప్పుడు మనకి ప్లూరల్ ఎండింగ్స్లో జెడ్తో ఎండ్ అవుతుందంట. లైక్ బ్యాగ్, టబ్. సో అన్నీ ఈ వర్డ్స్ చూసుకోండి. టబ్, బడ్, స్టాల్, సాంగ్, డవ్, ప్లే, టాయ్, కార్, పీ, ఫ్లై. బ్యాగ్స్, టబ్స్, బడ్స్, స్టాల్స్, సాంగ్స్, డవ్స్, ప్లేస్, టాయ్స్, కార్స్, పీస్, ఫ్లైస్. సో ఇవన్నీ మనకి జన్ సౌండ్ వస్తుంది కదా. సో అది మనకి ప్లూరల్లో. ఇది మనకి జస్ట్ శాంపుల్ అనమాట. ఎగ్జామ్లో యాక్చువల్గా వచ్చేవి ఈ 24 క్వశ్చన్స్ నుంచి అనమాట. సో ఇప్పుడు మనము ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఈ 24 క్వశ్చన్స్కి మనకి వీటితోని ఏది ఎండ్ అవుతుందో మనం చూద్దాం ఇప్పుడు. సో మనకి ఆన్సర్స్లోకి వెళ్ళిపోదాం మనం. సో 24 ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చారు. మంత్స్ అనేది ఎస్తో ఎండ్ అవుతుంది. డ్రీమ్స్, జెడ్ వస్తుంది మనకి. డ్రీమ్స్, జెడ్ అలాగే వస్తుంది సౌండ్ లాస్ట్లో. సో జెడ్ అనేది ఆన్సర్. గ్వావాజ్, జెడ్. గ్రజెస్, జెడ్ వస్తుంది. మస్కిటోస్, జెడ్. స్కార్ఫ్స్ అంటే మనకి ఎస్ వస్తుంది, జెడ్ వస్తుంది. సో ఏదైనా రాయొచ్చు. మార్షెస్, జెడ్. కైట్స్, ఎస్. థమ్స్, జ. సుడోకస్, జన్ వస్తుంది. లే ఆఫ్స్, అవార్డ్స్. క్వశ్చన్స్, క్లాక్స్, బెల్స్. సర్ప్రైజెస్, ఎగ్స్. టేప్స్, రెయిన్బోస్. అబాకసెస్, బగీస్. థింగ్స్, మినిస్టర్స్, కాలేజెస్. సో ఇక్కడ మనకి వీళ్ళు ఏమన్నారు? ఏవైతే ఇక్కడ మనకి ప్లూరల్ ఎండింగ్స్ ఉన్నాయో ప్రొనౌన్స్డ్ యాజ్ ఇస్, ఎస్, జెడ్ అని చెప్పి. సో ట్రాన్స్క్రైబ్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ఈచ్ వర్డ్ యూజింగ్ ఫెనమిక్ సింబల్స్.
సో వీటిని మనం రాయమంటున్నారు. సో ఎగ్జామ్లో మీరు ఏం రాయాలంటే వాళ్ళు కనుక మనకి మంత్ అని ఇస్తే మీకు మంత్ అని ఇస్తే దాన్ని ప్లూరల్లో ఫస్ట్ కన్వర్ట్ చేయాలి. సో ఇంకొక ప్లూరల్ ఎండింగ్స్ అంటే ఈ ప్లూరల్ ఎండింగ్స్కి ఇంకొక ట్రిక్ ఏంటంటే సపోజ్ మనకి ఏదైనా ప్లూరల్ వర్డ్లో లైక్ ఇప్పుడు మనకి మంత్ అని ఉందనుకోండి. సో ఈ మంత్ అని ఉంది, నెక్స్ట్ డ్రీమ్. సో ఇట్లా మనకి డ్రీమ్స్ అనేది ఉంది. ఇంకొకటి ఏంటి గ్రడ్జెస్ అని ఉందనుకోండి. సో గ్రడ్జెస్. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇట్లా డ్రీమ్స్ అని ఉన్నప్పుడు ప్రొనౌన్సియేషన్ ఎండ్ అయ్యే వరకు జీ అని వస్తుంది. సో జెడ్ రాసుకుంటాం. అదే మంత్స్ అనే దానికి మనకి ఎండింగ్గా ఎస్ అని వస్తుంది, రాసేసుకున్నాం. బట్ ఇక్కడ మనకి కొన్నిటికి ఐజెడ్ లాగా సింబల్ ఉంది కదా. సో అది ఎలాంటప్పుడు వస్తుంది, ఎందుకంటే ఇక్కడ డ్రీమ్స్ అప్పుడు జెడ్డే వస్తుంది, గ్రడ్జెస్ అప్పుడు కూడా జెడ్డే వస్తుంది కదా. అంటే సో ఎప్పుడైతే మీరు ప్లూరల్ ఫామ్లో రాసుకుంటున్నాడో అప్పుడు ఈఎస్ అనేది ఉందనుకోండి వర్డ్లో, అది కనుక మనకి ఈఎస్తోని వర్డ్ ఎండ్ అవుతూ ఇంకా అది ఎండ్ అయ్యేటప్పుడు జీ కనుక ప్రొనౌన్సియేషన్ చేస్తే అప్పుడు మనం ఈ ఐజెడ్ అనేది రాసుకుంటాం. లేదు నార్మల్గా జీ అనేది ప్రొనౌన్సియేషన్ వస్తుంది ప్లస్ వర్డ్ ఎండింగ్లో ఓన్లీ ఎస్ అనేది ఉందనుకోండి, అప్పుడు మనం దానికి ఓన్లీ జెడ్ అనేది రాసుకుంటాం. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ఇక్కడ మనకి ఐజెడ్ అనేది ఓన్లీ ఈఎస్ అనే వర్డ్స్కి రాసుకున్నాం. చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఓన్లీ జెడ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎస్ అనే వర్డ్. లైక్ ఎస్ అనే వర్డ్ ఉంది క్వశ్చన్లో, ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా ఎస్ అని ఉంది కదా, ఎందుకు ఎస్ అని రాసుకున్నామంటే ఇక్కడ మంత్స్ అని ప్రొనౌన్స్ చేసినప్పుడు వర్డ్ ఎండ్ అయ్యేసరికి మనకి ఎస్ సౌండే వస్తుంది. బట్ ఇక్కడ క్వశ్చన్స్ని మనం ఎప్పుడైతే ఉందో వర్డ్ దాన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆ వర్డ్ ఎండ్ అయ్యేటప్పటికి మనకి జీ క్వశ్చన్స్ అని ఇట్లా వస్తుంది కదా జీ లాగా. సో అందుకే జెడ్ అనేది రాసుకున్నాం అనమాట. సో ఇది డిఫరెన్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.